ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులు చేస్తున్న వారు చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న హరీష్ రావు దుర్మార్గంగా వ్యవహరించిన ఎవ్వరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అక్రమ అరెస్టులు చేస్తున్న వారు చట్టపరంగా శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్న హరీష్ రావు దుర్మార్గంగా వ్యవహరించిన ఎవ్వరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఏం శివధరెడ్డి గారు ప్రశ్నిస్తే కేసులు పెట్టావా? ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాటన్పల్లిలో మా మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా శివధరెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. ఈజ్ యువర్ కాకి బుక్ ఈజ్ వర్కింగ్? నో. నీ కాకి బుక్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది. కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే రేపు ఎవరు జవాబుదారీ? వీళ్ళు రిటైర్ అయిపోతారు. ఉన్నతాధికారులు నోటి మాటలతో చెప్తున్నారు. చట్టం ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చట్టం ముందు మీరు తల వంచాల్సి వస్తుంది. రేపు చట్ట ప్రకారంగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఆ స్టేషన్ ఆఫీసర్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. రాజ్యాంగబద్దంగా చట్టబద్దంగా వ్యవహరించండి. పైనుంచి ఎవడో చెప్పిండంటే వాడు ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసి పెడుతున్నాం. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరు చట్టాన్ని అతిక్రమించినా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, అక్రమ కేసులు పెట్టినా, దుర్మార్గంగా వ్యవహరించినా ఎవరిని కూడా వదిలిపెట్టము. దీని మీద రివ్యూ చేయండి. శివధరెడ్డి గారు మెదక్లో గాని క్యాటన్పల్లిలో జరిగిన సంఘటనల మీద రివ్యూ చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని, ఒక సీనియర్ అధికారి, ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ఈ మొత్తం సంఘటనల మీద విచారణ జరిపి మరి అతిగా వ్యవహరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డీజీపీ శివధరెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. సుప్రీంకోర్టు దాకైనా వెళ్తాం. మా కార్యకర్తలకు, మా నాయకులకు న్యాయం జరిగేదాకా ఎంత దూరమైనా పోరాడతాం. అక్రమ కేసులు పెట్టిన పోలీసులకు, అక్రమ కేసులు పెట్టించిన నాయకులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టాం.